ఈ వాగ్దానం ప్రకారం దేవుడు ఆయన చేతిలో నిన్ను కప్పి నిన్ను కాపాడుతాడు. ఎవరు నిన్ను ముట్టకుండా, ఏ అపాయం రాకుండా, ఎవరు నిన్ను అపహరించకుండా, నీ కుటుంబాన్ని, శత్రువుని నిన్ను ముట్టకుండా, నీ కుటుంబాన్ని అల్లకల్లగా మార్చకుండా నేను భద్రపరుస్తాడు. నీ క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఆయన రెక్కల నీడకు వచ్చి నిన్ను, ఆయన చేతిలో నిన్ను సురక్షితంగా నిన్ను భద్రపరిచి కాపాడుతాడు. రూతు వలె ఒక ఉన్నతమైన ఆశ్చర్యకరమైన జీవితంగా నీ జీవితాన్ని, మోడుబారిన జీవితాన్ని ఫలభరితంగా మారుస్తాడు. ఆమేన్. ఆయన చేతిలో మనం ఎంచుకున్నట్టే నిన్ను భూషణ అందమైన కిరీటంగా నిన్ను మార్చాలని, ఆయన చేతిలో మనం చెప్పుకున్నట్టు రాజకీయ మౌగుడంగా అభిషేకించబడిన కిరీటముగా నిన్ను వెలిగించి ప్రకాశమానమైన కిరీటంగా నిన్ను నియమించాలని, జనములను పరిపాలించే పరిపాలకుడిగా నిన్ను అభిషేకించి ఏర్పరచుకోవాలని ఆయన నిన్ను ముద్రంగా ఎందుకు తీసుకుని ముద్రంగా చేసుకున్న చేతిలో నిత్యము ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటామనేలా ఆయన కార్యాలు, చేసిన వాగ్దానాలు, చెప్పిన మాటలు నెరవేరుస్తూ మనల్ని ఆశ్చర్యంగా నడిపించాలని, మన కన్నీటిని తుడిచి మన దుఃఖాన్ని సంతోషంగా మార్చి మన బాధలన్నిటి నుంచి విమోచించాలని కోరుకున్నాడు.